ఈ మూవీలో ఉన్నటువంటి రొమాంటిక్ సీన్స్ కోసం అండ్ మన అజయ్ ఘోష్ గారి యాక్టింగ్ కోసం. హలో హాయ్ గైస్, దిస్ ఇస్ లోకేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన అజయ్ ఘోష్ గారు లీడ్ యాక్టర్గా వచ్చిన డెడ్ లైన్ మూవీ పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేలో స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని రీసెంట్గా చూడడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీ స్టార్టింగ్లో జూలీ అండ్ రాబర్ట్ అనే ఇద్దరు వ్యక్తులు లాంగ్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా లాంగ్ డ్రైవ్ చేస్తున్నటువంటి ఈ ఇద్దరు వ్యక్తులకి కూడా హైవే పైన మోనీ అనే అమ్మాయి అయితే కనిపిస్తుంది. అయితే ఇలా కనిపించినటువంటి ఈ మోనీ అనే అమ్మాయికి ఈ ఇద్దరు వ్యక్తులు కూడా లిఫ్ట్ ఇచ్చి ఒక అడవి మధ్యలో ఉన్నటువంటి ఫామ్ హౌస్లోకి తీసుకెళ్తారు. అయితే ఇలా ఈ అమ్మాయిని ఫామ్ హౌస్లోకి తీసుకెళ్లిన తర్వాత ఈ మోనీ అనే అమ్మాయి వచ్చి ఈ జూలీ అండ్ రాబర్ట్లతో పాటు అదే అడవిలో ఉన్నటువంటి మన అజయ్ ఘోష్ గారిని కూడా చంపేయడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటనేసి అంటే అసలు ఈ మోనీ అనే అమ్మాయి ఎవరు, అండ్ అంతేకాకుండా ఈ అమ్మాయి ఈ ముగ్గురిని చంపేయడానికి గల రీజన్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించినటువంటి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీలో నాకైతే పెద్దగా ప్లస్ పాయింట్స్ అయితే ఏం కనిపించలేదు. జస్ట్ 2 ప్లస్ పాయింట్స్ కనిపించాయి. అందులో ఫస్ట్ అండ్ మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే గైస్, ఈ మూవీలో మన అజయ్ ఘోష్ గారు ఎప్పట్లాగానే తన టెరిబుల్ పెర్ఫార్మెన్స్తో చించి పడేశారనే చెప్పాలి. అండ్ అంతేకాకుండా ఈ మూవీలో యాక్ట్ చేసినటువంటి సోనియా అండ్ జబర్దస్త్ ఐశ్వర్య వీళ్ళిద్దరూ కూడా పర్లేదు, వీళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించినటువంటి సెకండ్ అండ్ లాస్ట్ ప్లస్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీలో మ్యూజిక్ కూడా పర్లేదు, బాగానే ఉంది. అండ్ ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే గైస్, ఈ మూవీ సెకండ్ హాఫ్లో ప్రజెంట్ సొసైటీలో ఆడవాళ్ళపై జరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి ఒక సాంగ్ అయితే ఉంది. సో ఆ సాంగ్ అయితే నాకైతే చాలా నచ్చింది. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించినటువంటి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఫస్ట్ అండ్ మెయిన్ మైనస్ పాయింట్ ఏంటనేసి అంటే ఈ మూవీలో స్టోరీ లైన్ బాగానే ఉన్నప్పటికీ స్టోరీ నెరేషన్ అండ్ స్క్రీన్ ప్లే ఈ రెండు కూడా బాగా స్లోగా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ సెకండ్ మైనస్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీలో బోల్డ్ రొమాంటిక్ సీన్స్ అయితే ఉన్నాయి. సో ఈ మూవీని ఫ్రెండ్స్తో అయితే ఓకే, కానీ ఫ్యామిలీతో చూడడం మాత్రం కొద్దిగా కష్టమనే చెప్పాలి. అండ్ ఇక్కడ థర్డ్ మైనస్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీలో అపర్ణ మాలిక్ వచ్చి దెయ్యం కానప్పటికీ తననేమో మూవీ స్టార్టింగ్ నుంచి కూడా ఒక దెయ్యంలా చూపించారు. సో అలా ఎందుకు చూపించారో అనే దాని గురించి చిన్న క్లారిఫికేషన్ ఇచ్చింటే బాగుండేది అనమాట. అండ్ ఇక్కడ ఫోర్త్ అండ్ లాస్ట్ మైనస్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీలో లాగీ సీన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఎడిటింగ్ వర్క్ని ఇంకాస్త ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. అండ్ అంతేకాకుండా ఈ మూవీలో సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇవేవి కూడా అస్సలు బాగాలేవన్నమాట. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. ఓకేనా. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నాకైతే నచ్చలేదు. కానీ ఈ మూవీలో ఉన్నటువంటి రొమాంటిక్ సీన్స్ కోసం అండ్ మన అజయ్ ఘోష్ గారి యాక్టింగ్ కోసం ఈ రెండింటి కోసం అయితే ఈ మూవీని ఒకసారి అయితే చూసేయచ్చు. అండ్ నేను ఈ మూవీకి 5కి 1.25 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఈ మూవీని ముందే చూస్తుంటే మీకు ఏమనిపించిందో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ అంతేకాకుండా మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.